నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులు దుర్భిక్ష జీవితాన్ని అనుభవించారంటూ ఆరోపించారు. ఈ 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ తెలిపారు. ఇంతలోనే ప్రెస్ మీట్లో విద్యుత్ అంతరాయం కలగడంతో పరిస్థితి ఇలా ఉందంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయంటూ తెలిపారు. సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం సాగునీరు ఇస్తుందన్న నమ్మకంతోనే రైతులు పంటలు వేస్తున్నారంటూ చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించాలంటూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం, వెంటాడుతాం, ధర్నాలు చేస్తామంటూ చెప్పారు. అవసరమైతే ఎక్కడికక్కడి గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ మహాసముద్రం లాంటి పార్టీ అంటూ తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మిషన్ భగీరథతో నీళ్లు అందించామంటూ తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయంటూ కేసీఆర్ మండిపడ్డారు. ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. కరెంటు వస్తూ పోతోంది కాబట్టే మోటార్లు కాలిపోతున్నాయంటూ తెలిపారు. కాళేశ్వరం జలాలు వృధాగా వదిలిపెట్టారంటూ ఆగ్రహించారు. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని గతంలో ఐఎల్ఓ ప్రకటించిందంటూ గుర్తు చేశారు. తాము పర్యటనకు వస్తున్నామంటూ తెలియడంతో ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వదిలారంటూ సెటైర్లు వేశారు. తాను బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నానంటూ తెలిపారు. 2 లక్షల రుణమాఫీ వాగ్దానం ఏమైందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం బ్యాంకు అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. కాంగ్రెస్ కేవలం 1.8% ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. తాము కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతామంటూ హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులు దుర్భర జీవితాన్ని అనుభవించారంటూ ఆరోపించారు. ఈ 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ తెలిపారు. ఇంతలోనే ప్రెస్ మీట్లో విద్యుత్ అంతరాయం కలగడంతో పరిస్థితి ఇలా ఉందంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధాన్య ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు.
పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కేసీఆర్ టూర్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, అలాగే ఏ ఏ అంశాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? వాసు ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, కేసీఆర్ టూర్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ఏ సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు? నందు, ప్రధానంగా సుదీర్ఘ కాలం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటిసారి ప్రజల్లోకి చెప్పండి వాసు. నందు, సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన ప్రధానంగా జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. అట్లాగే నల్గొండ జిల్లాలో కూడా పర్యటించారు. ప్రధానంగా ఇప్పుడు విద్యుత్ కోత, అట్లాగే కరువు, నీళ్ల సమస్యతోని ఏదైతే పంటలు ఎండిపోయాయన్న ఒక సమస్య తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదో, ఈ సమస్య మీద రైతుల్ని నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళ బాధలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళారు. అక్కడ చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ కరువుకు సంబంధించి ఆయన అనేక అంశాలు, అంటే వాళ్ళని పరిశీలించిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ కావాలని, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరువుకు సంబంధించి, నీటి నిర్వహణకు సంబంధించి, విద్యుత్తుకు సంబంధించి నిర్వహణ లోపం ఉందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అట్లాగే మెయిన్గా కరెంటుకు సంబంధించి తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ కరెంటుకు సమస్య లేకుండా చేశామని, ఏదైతే అప్పుడు కరెంటు ఏదైతే పీక్ అవర్లో కూడా విద్యుత్ సరఫరాలో లోపం లేకుండా చేశామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. మెయిన్గా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు తాము ఇచ్చాము. పీక్ స్టేజ్లో కూడా దేశంలో ఉన్న కరెంటుని తాము అధిక ధరకి తీసుకొని ఆ కరెంటు లోటు ఏదైతే రైతులకి షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్ని తాము భరిస్తూ ఎక్కడ కూడా లోటు రాకుండా తాము మెయింటైన్ చేశామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. మెయిన్గా రామగుండం థర్మల్ ప్రాజెక్టు నుంచి 1600 మెగావాట్ల విద్యుత్తు, అట్లాగే యాదాద్రి పవర్ స్టేషన్ నుంచి 4000 మెగా యూనిట్లు, ఈ రెండు యూనిట్లను అనుసంధానం చేస్తే 5600 మెగా యూనిట్ల విద్యుత్తు మనకి వచ్చేదని, ఆ రకంగా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించిన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అట్లాగే ఎకరానికి దాదాపుగా 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా నీటికి సంబంధించి నిర్వహణ లోపం ఉంది. అట్లాగే
విద్యుత్కు సంబంధించి కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు. ఈ రెండు సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే, అంటే కరువు అనేది సహజంగా వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చిన ఏర్పడిన తర్వాత వాళ్ళు సమన్వయం చేసుకోకపోవటం వల్ల వచ్చిన కరువు అని చెప్పి కేసీఆర్ ప్రధానంగా ఆరోపణలు గుప్పించడం జరిగింది. అట్లాగే తాను పరిశీలించిన ప్రాంతాల్లో చాలామంది, అంటే ప్రభుత్వం ముందస్తుగా వాళ్ళకి చెప్పలేదు, నీటికి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది, అట్లాగే కరెంటుకు సంబంధించి ప్రాబ్లం ఉంటుందని చెప్పలేదని రైతులు వాపోయారని, రైతులు ముందస్తుగా తాము నీళ్లు వస్తాయని చెప్పి పంటలు వేశామని, ఇప్పుడు నీళ్లు రాకపోయేసరికి పంటలన్నీ వెండిపోయాయి. అట్లాగే బోర్లు వేసినా కూడా బోర్లలో నీళ్లు రాని పరిస్థితి ఉంది. బోర్లకు కూడా లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేసినా కూడా ఆ బోర్లలో నీళ్లు రాకపోవటం వల్ల తాము అప్పుల పాలయ్యామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ రకంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళి దాదాపుగా ఈ ఏదైతే పంటలు ఎండిపోయాయి అని ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు దాదాపుగా ఈ 3 జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన వెళ్ళి క్షేత్రస్థాయిలో వారికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇటు కేసీఆర్కి సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణల్ని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తీవ్రంగా ఖండించడం జరిగింది. కావాలని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొదటి పంటకు సాగర్ కాలువ ద్వారా రావాల్సిన నీళ్లు ఏదైతుందో, మొదటి పంట ఇవ్వాల్సిన నీళ్లు అది అప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు రెండో పంటకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పూర్తిగా వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా ప్రాజెక్టులో, కృష్ణా రివర్ మీద ఏదైతే కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సాగర్ ప్రాజెక్టు కానీ ఇతరత్ర సంబంధించి మహబూబ్నగర్లో ఉన్నటువంటి జూరాల కానీ నెట్టెంపాడు కానీ అట్లాగే ఈ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన నీళ్ళన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షపాతం పడకపోవటం వల్ల మెయిన్గా సాగర్లో శ్రీశైలంలో జలాశయాలు ఎండిపోయాయని, అక్కడి నుంచి నీళ్లు ఏ రకంగా తీసుకొచ్చి పంటలకు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, కేసీఆర్కి వాస్తవాలు తెలిసినా కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఆయన కౌంటర్ చేయడం జరిగింది. అట్లాగే కేసీఆర్ అటు జగన్తోని ఒప్పందాలు చేసుకొని కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చి, అంటే ఇంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అంటే జగన్తోని ఈయన కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తామని చెప్పి చేసిన ఒప్పందంలో భాగంగానే సాగర్ నుంచి నీళ్ళు రావట్లేదని, అట్లాగే జగన్ పక్క రాష్ట్రం సీఎం ఆయన కృష్ణా నది మీద ప్రాజెక్టులు కడుతున్నా కూడా కేసీఆర్ చూస్తూ కూర్చున్నారని, ఆయన దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ చేయడం జరిగింది కేసీఆర్ ఆరోపణలకు సంబంధించి. అట్లాగే కృష్ణా వాటర్లో నీళ్లు లేకపోవడం వల్ల తాము ఇవ్వలేకపోతున్నామని, క్రాప్ హాలిడేగా ఆల్రెడీ ప్రకటించున్నామని చెప్పి ప్రభుత్వం ఈరోజు నిన్న మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈరోజు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ చేయడం జరిగింది. అట్లాగే విద్యుత్ దానికి సంబంధించి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో ప్రధానంగా రాబోయే వేసవికి సంబంధించి ఎట్లాంటి విద్యుత్ కోత కానీ అట్లాగే నీటికి కొరత లేకుండా చూడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికీ అంటే ఏప్రిల్ మేలో రావాల్సిన విద్యుత్ డిమాండ్ మార్చిలోనే వచ్చిందని, అయినా కూడా దాదాపుగా మనకి 16,000 మెగా యూనిట్ల విద్యుత్ పీక్ అవర్లో మనకి అవసరం పడుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనము విద్యుత్ సరఫరా లోపం లేకుండా చూస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పడం జరిగింది. అట్లాగే రోజు 9,716 మెగా యూనిట్ల విద్యుత్ ఇప్పుడు మనం వాడుతున్నామని, అది రాబోయే రోజులో పీక్ స్టేజ్లో అంటే ఇంకా డిమాండ్ ఎక్కువయ్యే టైంలో, అంటే ఏప్రిల్ కానీ అంటే ఈ మంత్ ఏప్రిల్లో లేకుంటే మేలో ఈ 2 నెలల్లో కీలకంగా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14,000 మెగా యూనిట్ల నుంచి 16,000 మెగా యూనిట్ల వరకు అవసరం పడుతుంది. కాబట్టి ఆ రకంగా సిద్ధంగా ఉండాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పడం జరిగింది. ఇటు నీటి కొరతకు సంబంధించి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని పంప్ చేయాలని, అంటే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మెయిన్గా హైదరాబాద్కి ఈ తాగునీటి అవసరాలకు ఏదైతే 3 జలాశయాలు ఉన్నాయో, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లాగే ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చే మిషన్ భగీరథ సంబంధించిన వాటర్ కూడా ఇదంతా కూడా సమన్వయం చేసుకొని హైదరాబాద్కి తాగునీటి కొరత లేకుండా చేయాలని, ప్రధానంగా తెలంగాణకు అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కానీ ఎల్లంపల్లి నుంచి కానీ ఇటు సాగర్ నుంచి కానీ ఈ 3 జలాశయాల నుంచే మెయిన్గా తెలంగాణలో దీనికి సంబంధించి నీటి కొరతకు సంబంధించి ప్రాబ్లం లేకుండా చూడాల్సి ఉంటుంది. దాన్ని నివారించే విధంగా చేయాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులని
ఆలోచించడం జరిగింది. ఈ రకంగా నీటి కొరతకు సంబంధించి ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలి. ఎమర్జెన్సీ పంపింగ్ కూడా నాగార్జున సాగర్లో 590 ఫీట్లకు ఏదైతే గరిష్టంగా ఉంటుందో అది ఇప్పుడు 513 ఫీట్లకు వచ్చింది. కాబట్టి 510 ఫీట్లు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ పంపింగ్కి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు కేఆర్ఎంబి ఇష్యూ నడుస్తుంది. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించారా లేదా అనేది ఇప్పుడు ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా అది తెలుస్తుంది. అంటే కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తే, సాగర్ కానీ శ్రీశైలం కానీ అప్పగిస్తే, ఇప్పుడు నేరుగా ప్రభుత్వం చేపట్టి 510 ఫీట్లకు సాగర్ జలాశయ నీటి మట్టం చేరిన తర్వాత పెద్ద పెద్ద మోటార్లు పెట్టి అక్కడున్న దిమ్మెల మీద ఆ మోటార్ని ఫిట్ చేసి అక్కడి నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా హైదరాబాద్కి కృష్ణా వాటర్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ పంపింగ్ అనేది ఈ మంత్ అంటే ఏప్రిల్, నెక్స్ట్ మంత్ మే, ఈ 2 నెలలు కీలకంగా ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా వాటర్ నీళ్లు లేవు కాబట్టి ఇదంతా కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఎస్ఆర్ఎస్పి జలాశయం కానీ అట్లాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కానీ ఈ 2 ప్రాజెక్టులు మిషన్ భగీరథ అంటే గోదావరి జలాల ద్వారా అది తీసుకురావాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ ద్వారా ఆల్రెడీ ఇవన్నీ కూడా పైప్ లైన్లని ఫిట్ చేశారు. మెయిన్గా ఈ పైప్ లైన్లను క్లీన్ చేయటం కానీ అట్లాగే మెయింటైన్ చేయటం కానీ ఆపరేటింగ్ సిస్టమ్ని మెరుగుపరచుకోవటం కానీ ఎమర్జెన్సీ ఈ పంపింగ్కి అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రకంగా కేసీఆర్ చేసిన నీటి కొరతకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ విద్యుత్ కొరతకు సంబంధించి ఆయన కొరత లేకుండా చేయాలని చెప్పి చేసిన డిమాండ్ కానీ ఇవన్నీ కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు. అట్లాగే ఈ వాటర్కి సంబంధించి ఆల్రెడీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల క్రితం సిఎస్ దాని మీద రివ్యూ నిర్వహించింది. 2 డేస్ బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ నీటి కొరత ఎద్దడి లేకుండా రాబోయే ఈ నెల, వచ్చే నెల జూన్ అంటే 3 నెలలు, ఈ 3 నెలల్లో నీటి కొరత లేకుండా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నుంచి సంసిద్ధత ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నందు రైట్, థ్యాంక్ యూ వాసు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం సాగునీరు ఇస్తుందన్న నమ్మకంతోనే రైతులు పంటలు వేసుకున్నారంటూ చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కేసీఆర్ పర్యటన సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ గురించి ప్రస్తావిస్తున్నారు. అలాగే పంటల నష్టానికి సంబంధించి, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి, అలాగే ఇరిగేషన్కు వాటర్ అందడం లేదు, ఇలా కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అలాగే ఎన్నికల సమయంలో ఈ పర్యటన సందర్భంగా ఎలా సమాయత్తం చేసుకోగలుగుతున్నారు క్యాడర్ని? గుడ్ ఆఫ్టర్నూన్ నందు. నిన్న జరిగినటువంటి సీఎం మాజీ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి చంద్రశేఖరరావు పర్యటించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు పరిధిలో ఇటు యాదాద్రి భువనగిరి, ఇటు నల్గొండ పార్లమెంట్ సంబంధించినటువంటి పరిధిలో రైతులకు సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించి పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా తను పదే చెప్తూ వస్తున్నారు. గతంలోని 10 సంవత్సరాలుగా మేము పరిపాలన ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే ప్రధానంగా చూసినట్లయితే కరెంటు కోతలు కానీ సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి నది నుంచి వచ్చే ఇబ్బందులు కానీ ఎలాంటివి లేవు. కానీ ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే నదిల నుంచి సంబంధించినటువంటి బ్యారేజ్లకు ఎత్తిపోతల పథకాలు అయితేనేమి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన సమస్యలు ఉన్నాయని సాకు చెప్తూ ఇక్కడ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి వాటర్ని పంపు కాకుండా పూర్తి స్థాయిలో కరెంటు కోతలు విధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సరైన విధానం కాదంటూ పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తి చూపినటువంటి పరిస్థితి. గతంలో పాలకులు పరిపాలనా విధానము ఏ విధంగా ఉండేది, ఇప్పుడు 100 రోజుల్లో జరిగినటువంటి పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, అనేక ఇబ్బందులు పడుతూ కరెంటు కోతలతో పూర్తి స్థాయిలోని గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణాలలో కూడా పూర్తిగా వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి అనేక కంపెనీల యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఈ ఇబ్బందికి ప్రధాన కారణము ఈ అని కూడా చెప్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేట్ లోని ఫెయిల్ అయ్యారు. ప్రజలకు రావాల్సినటువంటి వాటాలు కానీ సంబంధించినటువంటి నీటి వాటాలు కానీ పంపిణీ చేయలేకపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో బోర్లకు సంబంధించినటువంటి కరెంటు పదే పోవడంతో పూర్తి స్థాయిలో బోర్లు ఎండిపోయినటువంటి పరిస్థితి. క్రమంగా
క్రమేపీ సంబంధించినటువంటి బోర్లు అనేకంగా ఇబ్బంది పడి కాలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ అన్నిటికీ ప్రధానమైనటువంటి అంశాలకు ప్రధాన కారణము కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంటు కోతలు విధించడం వల్లనే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు రైతులు ఏదైతే మోటార్ల ద్వారా ఎకరం 2 ఎకరాలు పారించుకొని జీవనం గడుపుతున్నటువంటి రైతులకు కూడా ప్రధానంగా కరెంటు సమస్య వల్లనే ఇబ్బందులు పడుతున్నారు. వీరు కూడా గతంలో చూసినట్లయితే ఇప్పటికీ బోర్ల ద్వారా అనేకంగా గతంలో కరెంటు ఇబ్బందులు లేక సాగు ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి. కానీ కరెంటు ఇబ్బందుల వల్ల నేడు ఆసింగ్ అయితేనేమిటి మొన్న జరిగినటువంటి క్రాప్ కూడా ఎలాంటి రైతులు మొగ్గు చూపకపోవడం, కరెంటు ఇబ్బందుల వల్ల రైతులు వెనుదిరిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో సంబంధించినటువంటి సమయానికి కరెంటు రాక వాళ్ళు పదే ఇబ్బంది పడుతూ అనేక లో వోల్టేజ్ వల్ల కూడా మోటార్లు కాలినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన విభాగంలోని వాళ్ళకి సంబంధించినటువంటి విధానం కరెక్ట్ లేదంటూ కూడా మీడియా ద్వారా ప్రెస్ మీట్ ద్వారా తమ ఉద్దేశాన్ని తెలిపినటువంటి సంబంధించినటువంటి కేసీఆర్ కూడా ఈ రోజు పదే మీడియా ద్వారా చెప్పారు. అదే నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే కరువుకు సంబంధించినటువంటి విషయాలలో ప్రధాన కరువు కావడానికి విద్యుత్ సమస్య ప్రధాన కారణం అని చెప్తున్నటువంటి కేసీఆర్ గత పాలకులో చేసినటువంటి అనేకమైనటువంటి విధానాలని అవలంబించకపోవడమే ఈ పాలకులు ఈ విధంగా చేశారని పదే చెప్పడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ పరిధిలో నిన్న జరిగినటువంటి పర్యటనకు సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం అటు చూసినటువంటి జనగాము, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాల్లో పర్యటించారు. తర్వాత మీడియా ద్వారా ఆయన ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మేము సంబంధించినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే గతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ లో సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో నిల్వ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ రూపొందించినటువంటి పరిస్థితి. కానీ ఆ ప్లాన్ సంబంధించినటువంటి విషయాలే కానీ దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ ఎలాంటి వాళ్ళు సూచనలు కానీ సలహాలను తీసుకున్నట్లేరు. వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టడం ప్రధాన లక్ష్యంగా చేస్తున్నారు. ఈ విధానాన్ని సంబంధించినటువంటి పాలక వర్గాలు ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తిరిగి మేము ప్రభుత్వంపై తిరగబడతాము. వారికి సంబంధించినటువంటి విషయాలలో రైతులకు సపోర్ట్ గా ప్రతి ధర్నా రాస్తారోగులు కూడా చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు. కేసీఆర్ చేసినటువంటి ప్రకటనల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయని కూడా రైతులు కూడా పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న జరిగినటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక సమస్యలు కూడా వివరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా విద్యుత్ సమస్య మీద కూడా కేసీఆర్ గారికి వివరించినారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కరెంట్ అప్పులు చేసింది కరెంట్ అప్పులు చేస్తా అది ఎవరి కోసం చేస్తుందండి? కరెంట్ అప్పులు చెయ్యాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా. రైతాంగం పంటలు మీద పెడతారా? డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటే తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతే దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? మరి ఇలా ఏడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డి గురాల పనులు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100కు 100. ఇది ఇవాల్టి BRK న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.